ఒంగోలులో ఓ లాడ్జ్లో ఓ అంధురాలని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మొన్నటి నుంచి తన భార్య కనిపించడం లేదని భర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు లాడ్జ్లో మృతదేహాన్ని గుర్తించారు. దుండగులు పదునైన ఆయుధంతో ఆదిలక్ష్మి గొంతు కోసినట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆదిలక్ష్మి లాడ్జ్కి ఎందుకు వెళ్లారు, ఆమెను ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇద్దరికి వాళ్ళ అమ్మగారు చనిపోయారు కనుక, వాళ్ళ భార్య చనిపోయింది కనుక ఎవరైతే చనిపోయారో వెంకట అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి వాడి బంధువు మొత్తాన్ని అరెస్ట్ చేసి న్యాయబద్ధంగా వాళ్ళిద్దరికి న్యాయం చేసే విధంగా మేము కోరుతున్నాం. ఒంగోలు 1 టౌన్ లిమిట్స్లో శ్రీరామ లాడ్జ్లో ఒక బ్లైండ్ ఉమెన్, ఆమె నేమ్ వచ్చి ఆదిలక్ష్మి అని చెప్పి ఆమెని మర్డర్ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆమె మిస్ అయింది నిన్నటి నుంచి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ మనకి ఇవ్వటం. ఆ మిస్సింగ్ కంప్లైంట్ మీద మన ఆఫీసర్స్ అంతా కూడా టెక్నికల్ అనాలిసిస్ అంతా చేసి ట్రేస్ చేసి వాళ్ళు ఈ లాడ్జ్కి వచ్చినట్టు తెలిసి మనం ఈ లాడ్జ్లో వచ్చి చూసిన మీద తను శవమై ఉంది. ఆమె గొంతుకి ఒక పదునైన వెపన్ తోటి గొంతు కోసి చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది.